పోచారం గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి మా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్కేఎం ఏదైతే అన్ని రైతు సంఘాల నుంచి మన ఎస్కేఎం ఏర్పడ్డదో ఇది 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి 3 చట్టాలు ఏవైతే మోడీ సర్కార్ తీసుకొచ్చిండో ఆ 3 చట్టాలకు వ్యతిరేకంగా కరెంటు ప్రైవేట్ పరంసుగా దానికి వ్యతిరేకంగా అనేక రకాల కొట్లాటాలు చేసి 740 మంది అమరులైపోయిండ్రు. అట్లాగే మన మోడీ గారు ఈ ఉద్యమాన్ని ఏదైతే బలోపేతం అవుతున్నదో దాన్ని కాకుండా నేను ఖచ్చితంగా ఈ చట్టాలను వెనక తీసుకుంటామని పార్లమెంట్లో రాసి ఇవ్వటం జరిగింది. అయినా మోడీ గారు దీన్ని అమలు చేయటం లేదు. పండించిన పంటలకు ఏదైతే గ్యారంటీ చట్టం ఉండాలా, ఎందుకంటే అందరికీ గ్యారంటీ చట్టం ఉన్నది. పంట పండిస్తే ఈరోజు వర్షాలకు పోతున్న నష్టమవుతున్నది, లేదా రోగాలకు నష్టమవుతున్నది, లేదా పండించిన పంటకు సరైన గిట్టుబాటు రాక రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుకు గ్యారంటీ చట్టం ఉంటే రైతు పండించిన పంటకు ఖర్చు ఎంత అవుతున్నది దాని మీద ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. కాబట్టి గ్యారంటీ చట్టం ఖచ్చితంగా ఉండాలా. అట్లాగే ఈ నెల 18 తారీఖు నాడు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు ఉంటుంది. ఎస్కేఎం తరఫున దాన్ని రైతులు పాల్గొనాలా, ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని. అట్లాగే 26 తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఎస్కేఎం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది. కాబట్టి ఈ ఆందోళన సుఖ జయప్రదం చేయాలన్నది ఎస్కేఎం తరఫున కోరుతున్నాం.